సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. 19th మార్చిన ఓచకోత అని చెప్పి వీళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలేరనమాట. సో మూవీ అనేది 19th మార్చిన ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క టాక్సిస్ కానీ దురంధర్ కానీ మళ్ళీ వచ్చి పెద్ది కానీ పోస్ట్ పోన్ అయ్యాయని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అనమాట. టాక్సిస్ అనేది పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే సో ఏదో యుద్ధం అనేది జరుగుతుంది, వరల్డ్ వైడ్ గా ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ చేయాలనుకుంటున్నాము, దానివల్ల ఏమన్నా ఇబ్బంది అనేది వస్తుందేమో అని చెప్పి వీళ్ళు పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారనమాట. దురంధర్ అయితే రిలీజ్ అవుతుంది. దురంధర్ కి ధీటీగా ఎవరు వెళ్తున్నారంటే సూటిగా సో మన పవన్ కళ్యాణ్ గారు అనమాట. సో ఎటువంటి అడ్డు అదుపు లేకుండా మేమైతే రిలీజ్ చేసేస్తాము మూవీ అనేది ఏమన్నా కానీ అని చెప్పి క్లారిటీగా వాళ్ళైతే ఈ యొక్క అఫీషియల్ పోస్టర్ అయితే దింపారనమాట 19th మార్చిన అని చెప్పి. సో పెద్దీకి సంబంధించి కూడా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఏ విధంగా వైరల్ అయిందో, మిలియన్ వ్యూస్ అయితే సంపాదించిందో ఆల్రెడీ మీకు తెలిసిందే. అది కాకుండా ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు, సో ఒక సినిమాలు అయితే అది ఇటీవల ఒక కాంట్రవర్సీ అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ సరిలేరు అది ఇది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఈయన ఎల్లమ్మ అని చెప్పి ఒక మూవీలో హీరోగా నటిస్తున్నారు డిఎస్పీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అని. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ లేకుండా తమన్ గారిని తీసుకున్నారనమాట. ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అనమాట. ఇంకా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కాబట్టి ఆచితూచి 100 సార్లుగా ఆలోచించి మనకు మ్యూజిక్ అనేది 100కి 100% అనేది సో ఇస్తారనమాట. ఇంకా హై బీబీ అనేది చెక్ చేసుకోవాలి హాల్కి వెళ్ళిన తర్వాత, ఆ విధంగా ఉండబోతుందని చెప్పి అది తెలుస్తుంది. ఎందుకంటే డేట్స్ లేవు కాబట్టి డిఎస్పీ గారు ఆగారు. సో మన తమన్ గారు ఎంటర్ అయ్యారనమాట. ఓజీ తర్వాత ఏ విధంగా వైరల్ అయిందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో అది కాకుండా హరీష్ శంకర్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో కూడా ఆల్రెడీ మీరు చూశారు గబ్బర్ సింగ్ చూసి. పోస్టర్ అనేది కూడా 19th మార్చ్ అని చెప్పి పైన ఓచకోత అని చెప్పి ఒక పదం అనేది కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో. సో మెగా ఫ్యాన్స్ కానీ, మన పెద్దీకి సంబంధించిన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఈగర్లీ వెయిటింగ్ ఈ యొక్క మూవీ కోసం. 19th మార్చిన మేము వచ్చేస్తున్నాం. ఎటువంటి అడ్డు ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మేము మూవీ అనేది దింపుతాం ఖచ్చితంగా. ఈ యొక్క మూవీ అనేది బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుందని చెప్పి క్లారిటీగా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఆ పోస్టర్ కూడా మీరు చూసే ఉంటారనమాట. సో ఇక మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం వేచి చూడాల్సిందేనమాట. సో వీళ్ళు టాక్సిస్ సంబంధించిన కర్ణాటక మూవీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క యుద్ధాల వల్ల మూవీ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట. సో దురంధర్ అయితే మేము కన్ఫర్మ్డ్ గా దింపేస్తామని చెప్పి వాళ్ళు ఒక కన్ఫర్మ్డ్ గా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారనమాట. ఇక చూడాలి ఏమవుతుందో తెలియదు కదా, చూడాలన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కానీ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు అప్డేట్ పరంగా ఇస్తానండి. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే. ఓకేనా, బాయ్.